యేసు ప్రభువారు ఇప్పుడు మన లోపల ఉన్నాడు. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారిని నేను ఆయన బిడ్డలుగా చేసుకుంటా అని చెప్పాడు. కాబట్టి దేవుడు మనకు అధికారం ఇచ్చిండనమాట. ఏం అధికారం ఇచ్చిండంటే ఈ లోకాన్ని ఏలటానికి, ప్రజలను బాగు చేయటానికి, దయ్యంను వెళ్ళగొట్టడానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. ఎలా వచ్చింది బ్రదర్ ఈ అధికారం అంటే, ఏ రోజైతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిజం తీసుకున్నావో ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడుగా చేయబడ్డావు. హల్లెలూయా. బాప్టిజం తీసుకోకుండా మనం దేవుని బిడ్డలుగా అవ్వలేమన్నమాట. హల్లెలూయా. నోటి ద్వారా ఒప్పుకోవాలా, నీళ్ళల్లో మునగాల. ఆ నీళ్ళే సాక్ష్యం చెప్తుంది. ఆ బాప్తిజం ఇచ్చిన వ్యక్తి పాస్టర్ గారే సాక్ష్యం చెప్తారు. ఒక వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఏదైతే ఆస్తులు ఉన్నాయో, లేదంటే నాకు ఏదైతే అప్పులు ఉన్నాయో ఆమెకు కూడా చెందుతాయి. నాకున్న అప్పులు ఆమెకు వెళ్తాయి, లేదంటే నాకున్న ఆస్తులు కూడా ఆమెకు వస్తాయి. అట్లనే ఎప్పుడైతే మనం యేసు ప్రభువుగా బిడ్డగా మనం అంగీకరించబడ్డామో ఆయనలో ఏదైతే పవర్ ఉందో అది మనలో కూడా వచ్చింది. యేసు ప్రభు వారు తన పవర్ని నోటి ద్వారా రిలీజ్ చేసిండు. నీ విశ్వాసం నేను స్వస్థపరచును గాక అన్నాడు. తర్వాత పాత నిబంధనలు చూస్తే సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక అని పలికిండు. పలికిన తర్వాత పవర్ రిలీజ్ అయింది, మాట వచ్చింది, తర్వాత క్రియ జరిగింది. అట్లనే మన జీవితంలో కూడా మనం ఎంత పలుకుతామో హల్లెలూయా అది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఆయనలో ఉండి పలకాలి, పూర్తిగా ఆయన నమ్మాలి, బాప్తిజం తీసుకోవాలి. ఎందుకంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యానికి రాలేడు. ఎందుకంటే ఏ రోజైతే మనం ప్రభువుని స్వీకరిస్తామో అప్పుడే దేవుని ఒక ఆత్మ మరి దేవుని ఒక శక్తి మనలో రిలీజ్ అవుతుంది. అట్లా కాకుండా మనం సొంతంగా ఉన్నప్పుడు లైఫ్ అంతా అట్లనే ఇబ్బంది పాలు అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ చాలామందికి ఈ సత్యం తెలియదు అనమాట. యేసు ప్రభువారు నా కోసం ఇంత చేసిండా అని చెప్పి. ఎందుకనంటే మనకు ఆ స్టేజ్ లేదు, మనకంత స్థాయి కూడా లేదు. కానీ ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని పిలుచుకున్నాడు. జస్ట్ నువ్వు ఒప్పుకోవటం వల్ల జస్ట్ నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి నీ జీవితంలో మనం ఏం చేయాలంటే ప్రతిదీ మనం పలకాల. పలికినప్పుడు నీలో ఉన్న విశ్వాసం రిలీజ్ అవుతుంది. నువ్వు ఏదైతే పలుకుతావో నీ జీవితంలో అదే జరుగుతుంది. మాంత్రికులు కూడా మంత్రాలు చేసేటప్పుడు వాళ్ళు పలుకుతారు. ఒక క్యాండిల్ని పట్టుకొని వీడు చచ్చిపోవాలా 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 అని చెప్పి ఆ క్యాండిల్ని చూస్తూ పలికిరు అనుకోండి, ఆ క్యాండిల్ ఆరిపోయేంత వరకు వానికి అటాక్ అవుతుంది. ఎట్లా? పలకటం వల్ల. హల్లెలూయా. దేవదూతలకు లేని యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ లోకంలో మనం రాజుల పిల్లలము, మనం ఏలాల. మనం ఇప్పుడు వాక్యం చూసుకుందాం. ఈ ఆగస్టు నెలలో దేవుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నేను చెప్పంగానే సరిపోదు, అది మీరు దాన్ని మనసులో తీసుకోవాలి. మీరు ఎంత తీసుకుంటారో అంత పని జరుగుతూ ఉంటుంది, అంత విశ్వాసం అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. దేవుడు చేస్తాడు అప్పుడు చూసినప్పుడు నేను చేద్దాము అంటే అది విశ్వాసం కాదు. చాలామంది ఏమంటారు అంటే నాకు విశ్వాసం ఉందంటారు. విశ్వాసం అంటే ఏంది అని అంటే దాన్ని నమ్మేస్తామన్నమాట. మనం జస్ట్ అయిపోతుంది అంతే. నిరీక్షణ వేరు, విశ్వాసం వేరు. నిరీక్షణ అంటే అయినప్పుడు చూద్దాంలే. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు మన అందరికీ కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలు మీ జీవితంలో ఈ నెలలో నెరవేరుస్తాడు. మీరు పలకాలి. క్యాలెండర్ మీద కూడా దేవుని ఒక వాగ్దానం ఉంటుంది, అది పలకాలి. అది పలికినప్పుడు అది మన జీవితంలో నెరవేరుతుంది. బైబిల్లో ఉన్న ప్రతి అక్షరం మన కొరకు రాసిండు. మనం దాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో అది అట్లనే పని చేస్తుంది. మనం దాన్ని తీసుకోలేదనుకో అది పని చేయదు. రైట్. కీర్తన 20 అధ్యాయం, కీర్తన 20 అధ్యాయం చూద్దాం. మొదటి వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. హల్లెలూయా. ప్రతి బంధకాల నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి సమస్య నుండి నీ దేవుడు ఈ నెలలో నీకు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మాలా.
నమ్మాలా, దాన్ని పలకాలా, నమ్మాలా, నేను బయటకు వచ్చేస్తా, నాకున్న రోగం తగ్గిపోతుంది, నాకున్న బంధకాలు విడిపోతాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మా పిల్లలు ఒక దగ్గర అప్పు చేసారు. అప్పు చేసినప్పుడు వాళ్ళు అప్పు కట్టని స్థితిలో ఉన్నారు. నాకు వచ్చి అడిగారు. నేను చెప్తా, నేను కట్టేస్తా బేటా, నేను పైసలు కట్టేస్తా అంటే వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి పోయి చెప్తారు. ఎప్పుడు చెప్తారు? నన్ను నమ్మితే చెప్తారు, మా డాడీ కట్టేస్తా అన్నాడు అప్పు అని. ఆ చెప్పినప్పుడు ఏమవుతుంది, అవతల వ్యక్తి ఆగుతారు. వీళ్ళు ఒకవేళ నన్ను నమ్మలేదనుకో, మా ఇంట్లో అందరు నన్ను నమ్ముతారు కానీ నా బిడ్డ నన్ను నమ్మదు. ఏమో డాడీ, నాకు డౌటే, నాకు నమ్మకం లేదని ముందే చెప్పేస్తా. మంచి మాటకారి ఆమె. అట్లా మనం నమ్మినామనుకో దాన్ని పలుకుతాం, నమ్మలేదనుకో పలకం. ఒకవేళ నువ్వు పలికినావనుకో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగా. మీరు అడగచ్చు, నువ్వు కదా బ్రదర్ వాక్యం చెప్తున్నావు, దేవుడు ఎట్లా చెప్తున్నాడు? బైబిల్లో ఏముంటుందంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఇప్పుడు నా లోపల యేసు ప్రభు ఉన్నాడు, నేను చెప్తున్నా, నేను కాదు యేసు ప్రభు చెప్తున్నాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని ఆ కోణం మన లోపల అది రావాలన్నమాట. హల్లెలూయా. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిండు, ఈ కొండపై సముద్రంలో పడు అని పలుకుతే పడుతుందంట. ప్రార్థన చేయమని చెప్పలేడు, పలుకు అన్నాడు. పలకటం చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థించాలి, పలికే టైంలో పలకాలి. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు దాని విశ్వాసంలో మనం తీసుకోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. 2వ వచనం చూడండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఇవన్నీ మాటలు ఎందుకున్నాయంటే ఆయన సఫలపరుస్తాడు కాబట్టి చెప్తున్నాడు. అయినప్పుడు చూద్దాం బ్రదర్ అంటే ఎప్పటికీ కాదు. యేసుప్రభు వారు కూడా సేవ చేస్తూ ఉన్నప్పుడు ఈ అద్భుతం చేయి, అప్పుడు నేను నమ్ముతా అంటే ఆయన చేయలేకపోయినాడు. ఎందుకనంటే ఇప్పుడు 19 అద్భుతాల్లో 12 అద్భుతాలు విశ్వాసం మీదనే చేసిండు. నీకు నిజంగా నేను చేస్తా అని చెప్పి నమ్మకం ఉందా? నేను చేయగలుగుతాను, నువ్వు నిజంగా నమ్ముతున్నావా? నమ్ముచున్నాను అంటే నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుడు మన పట్ల కార్యాలు చేయాలంటే నువ్వు మనసులో యాక్సెస్ చేయాలా, దాన్ని నమ్మాలా. నమ్మినప్పుడు అదే పని జరిగిస్తుంది. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నువ్వు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు అన్నాడు. అరే ఈ వాక్యం నాకే చెప్పిండు అని నువ్వు అంగీకరించి నువ్వు నిజంగా పేషెంట్ల మీద పెట్టినావా, వాళ్ళు బాగా అయిపోతారు. అవ్వకపోవటం అనేది ఉండనే ఉండదు. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అప్పుడు స్వస్థతలు అద్భుతాలు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి. కొంతమంది జరగవు, ఆగిపోయినాయని చెప్తారు. స్వస్థతలు ఆగిపోయినాయి, అద్భుతాలు ఆగిపోయినాయి అంటే విశ్వాసం కూడా ఆగిపోయిందా మరి? హల్లెలూయా. విశ్వాసం ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతాయి. వరాలన్నీ ఆగిపోయినాయి అంటే విశ్వాసం అనేది కూడా ఒక వరం మరి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఒక వాక్యాన్ని మనం ఎట్లా తీసుకుంటామో, ఏ కోణంలో మనం ఆలోచిస్తామో అది ఆ కోణంలోనే పనిచేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ దేవుని ఒక వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. ప్రతిరోజు కీర్తన 20 అధ్యాయంలో ఉన్న మాటలను పలకాలి. హల్లెలూయా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అక్కడ చూడండి, గాక అంటున్నాడు ఆయన. చేస్తాడు, ఆమేన్ అంటున్నాడు, గాక అంటున్నాడు. హల్లెలూయా. హీబ్రూ బైబిల్లో పాత నిబంధనలో మనం చూస్తే నేను చేస్తా, నేను తర్వాత ఇస్తా అని చెప్పి ఉండదు. ఇక్కడ మనకు తెలుగులో అట్లా వస్తుంది, కానీ చేసేసిన అంటాడు ఆడ. అంటే ఫ్యూచర్ టెన్స్లో ఉంటాడు అక్కడ, భవిష్యత్తు కాలంలో మాట్లాడతాడు. ఏదైతే అదృశ్యమై ఉన్నాయో అవి దృశ్యంగానే పిలుస్తాడు అనమాట. హల్లెలూయా. అట్లనే మనం కూడా పిలవాలి. వెలుగు అసలు వెలుగు లేదు, వెలుగు కలుగును గాక అన్నాడు. నిజంగానే వెలుగు వచ్చింది. అట్లనే మనం కూడా, నాకున్న పేదరికం పోవును గాక, నా భర్త మారును గాక, నా పిల్లలు ఉన్నతమైన స్థాయిలో వెళ్ళును గాక. అక్కడ లేదు, అసలు ఆ ఛాన్సే లేదు, కానీ నువ్వు పలకటం వల్ల అవుతుంది. యాకోబు తన పిల్లల్ని దీవిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దీవించాడు.
ఇస్సాకు ఏం చేసిండంటే యాకోబుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు అసలు ఆయన పిల్లలే లేకుండే. నీ పిల్లల్ని నేను ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోతా, నీ సంతానంలోకి రాజులు వస్తారు అని చెప్పిండు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ లేదు కానీ ఉన్నట్టు చెప్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాం జీవితం అంతా కూడా ప్రవచనాత్మకంగా వెళ్తుంది. ఎట్లా ప్రవచనాత్మకంగా వెళ్తా అంటే ఆయన ఫుల్ విశ్వాసం మీద ఉంటాడు. ఆయన బలి అర్పణ వాళ్ళ అబ్బాయికి వచ్చిన సమయంలో కూడా నేను కొడుకు పోయి బలి అర్పణ చేసుకొని వస్తామని చెప్తాను. అక్కడ కొడుకునే బలిస్తున్నాడు కానీ ఎలియాజర్కి ఏమంటాడంటే నేను ఈయన పోయి బలిస్తున్నామంటాడు. మధ్యలో కొడుకు అడుగుతాడు, నాన్నగారు మరి బలి పశువు లేదు కదా అని. దేవుడు అక్కడ సిద్ధపరుస్తాడు అంటాడు. కానీ ఎవరిని బలిస్తున్నాడు? కొడుకునే బలిస్తున్నాడు. కొడుకు బలిస్తే కొడుకు రాడు. బలి ఇవ్వటం అంటే ఏంది? ఆ కొడుకుని చంపి ముక్కలుగా కట్ చేసి దాన్ని కాల్చాల. ఆ కాల్చేంత వరకు చూడాల. అది అబ్రహాం జీవితంలో చాలా పెద్ద శ్రమ, చాలా పెద్ద శోధన. 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకు. కానీ ఆయన ఏం చేసిందంటే దేవుణ్ణి నమ్మాడు. హల్లెలూయా. అబ్రహాం దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను, ఆయన రక్షింపబడెను అని ఉంటుంది. కాబట్టి మెయిన్ బైబిల్ మొత్తం కూడా విశ్వాసం మీద ఆధారపడతాయి. అక్కడ డాక్టర్లు ఏమైనా చెప్తారు, బయట వాళ్ళు ఏదైనా చెప్తారు. నువ్వు తీసుకున్నావా అది అట్లనే ఉంటుంది. నువ్వు తీసుకోలేదా నా దేవుడు సజీవుడు, నా పట్ల కార్యాలు చేస్తాడంటే అట్లనే అవుతుంది. మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చే ముందు అందరు ఆయనకి ఎన్నో చెప్తారు. మోషే ఏమంటాడంటే దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నా అంటాడు. దేవుడు విడుదల ఇవ్వబోతున్నా అనగానే వాళ్ళు ఎవరికి నమ్మకం ఉండదు, మోషేకి నమ్మకం ఉంటుంది. ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు మామూలుగా ఆ ఎర్ర సముద్రాన్ని దాటనికి 35 రోజులు పడుతుంది. వీళ్ళు రాత్రి మొత్తంలో వెళ్ళిపోయారు. దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేసిండంటే ఒకటేసారి ఒక 5,000 మంది వెళ్ళేటట్టు చేసిండు. 5,000 మెంబర్స్ లైన్గా నిలబడి వెళ్తే ఎట్లుంటుందో అట్లా దేవుడు అంత పెద్దగా సముద్రాన్ని చీల్చిండు అనమాట. తర్వాత ఆ సముద్రాన్ని చీల్చినప్పుడు ఎండిన నేలను తీసుకొని వచ్చిండు. పచ్చి నేల కాదు. సముద్రంలో ఎప్పుడు కూడా పచ్చి నేల రాదు. దాని మీద బ్రిడ్జ్ కట్టాలంటే కూడా చాలా కష్టం. కానీ దేవుడు సముద్రాన్ని చీల్చినప్పుడు సముద్రం అంతా కూడా ఎండిపోయి అక్కడ ఎండిన నేల వచ్చింది. 5,000 మంది, దాదాపు 5,000 మంది మీద ఒకటేసారి ప్రయాణించేటోళ్ళు. మామూలుగా ప్రయాణించడానికి 35 రోజులు పడుతుంది. మళ్ళీ వాళ్ళు ఎలా వెళ్ళిరో దాన్ని ఎలా క్రాస్ చేసిరో తెలియదు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో ప్రాంతంలో ఆగాల. అక్కడ ఉన్న భూమిని కూడా దేవుడు తయారు చేసిండు అనమాట. దేవుడు తన బిడ్డల పట్ల ఇంత కృప కలిగి ఉన్నాడు. ఇదే మళ్ళీ ఐగుప్తు ప్రజలకు జరగలే. ఐగుప్తు ప్రజలకు ఎందుకు జరగలే అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిండు మీరు దాటండి అని, ఐగుప్తు ప్రజలకు చెప్పలేదు. కాబట్టి ఐగుప్తు ప్రజలు ఏమైపోయారు? మొత్తం ఒక రాత్రిలోనూ మునిగిపోయారు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఏం చెప్తున్నాడో అది చేయనీకే మనం ప్రయత్నం చేయాలి. దేవుడు ఏం చెప్తుండు? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన నేను సఫలపరుస్తా అంటున్నాడు. నువ్వు దాన్ని తీసుకోవాలా. ఎస్, నా దేవుడు నా ఆలోచన నెరవేరుస్తాడు, నా కోరికను నెరవేరుస్తాడు, నా వల్ల అవుతుంది అని నువ్వు నిజంగా తీసుకొని దాన్ని పలుకుతా ఉన్నప్పుడు నువ్వు ఏది పలుకుతున్నావు అదే జరుగుతుంది. అప్పుడు ఉన్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు. అది ఆయనకు పెద్ద విషయం కాదు. కానీ నువ్వు పలకటం చాలా ఇంపార్టెంట్. ఎవరిలో ఉండి పలకాలి? ఆయనలో ఉండి పలకాలి. మనం శత్రు మైదానంలో ఉండి అక్కడ తొడగొట్టినాం అనుకోండి, ఏముండదు అక్కడ. శత్రు మైదానంలోకి వెళ్ళి బయటికి రావాలి. మనలో ఉన్న ఆయుధాలు తీసేసాలి. శత్రువుకి సంబంధించిన ఆయుధాలు మనలో ఉంటాయి. ఆ ఆయుధాలు ఉన్నప్పుడు వాటితో మనం గెలవలేమన్నమాట. అవన్నీ మన శత్రువుకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టేసి నువ్వు పూర్తిగా దాంట్లోకి వెళ్ళి బయటికి వస్తే దేవుని పట్ల కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దీవించబడకపోవటానికి, వాళ్ళ పట్ల దేవుడు కార్యాలు చేయకపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే దేవుడిని నమ్మరు, పూర్తిగా నమ్మరు. ఏమో చూద్దాం. హల్లెలూయా. చూద్దాంలే. దేవుడు ఏమో ప్రేయర్ చేస్తున్న బ్రదర్ అవుతుందో అవ్వడు, అస్సలు కావదు. నా దేవుడు నన్ను పిలుచుకున్నవాడు, నమ్మదగినవాడు, నన్ను ఎలాగైనా పోషిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా ఆయన నిన్ను తయారు చేసిండు కాబట్టి, నిన్ను పుట్టించిండు కాబట్టి నిన్ను మొత్తం పోషించే బాధ్యత ఆయనది.
పోషించటం, డబ్బులు ఇవ్వటం గొప్ప విషయం కాదు, ఎట్లయినా అవుతుంది. కానీ ఫర్దర్గా మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనని ఎందుకు పిలుచుకున్నాడు? మనం ఏం చేస్తున్నాం? ఇంతవరకు దేవునికి ఏం చేసినాం? నేను మస్తు పైసలు ఇచ్చిన బ్రదర్, పైసలు దేవుడే ఇచ్చిండు నీకు, హల్లెలూయా. లేకపోతే నేను భోజనం పెట్టిన బ్రదర్, దేవుడు ఆకాశం అంత సింహాసనము, భూమి అయిన పాదపీఠం, ఒక పూట భోజనం ఏం సరిపోతుంది? హల్లెలూయా. కాబట్టి మనము దేవుని ఒక ఆశలు వేరే ఉన్నాయి, దేవుని ఒక ఇంటెన్షన్ వేరే ఉంది, అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రపంచం అంతా సర్వనాశనం అవటానికి కారణం ఏంటంటే సంఘము దేవుని యొక్క అధికారాన్ని గుర్తుపట్టలేకపోతుంది. యేసుప్రభువు ఏమన్నాడంటే సర్వాధికారం నాకు ఇవ్వబడ్డది అన్నాడు. అని ఏమన్నాడంటే దయ్యాల్ని వెళ్ళగొట్టండి, రోగులను బాగు చేయండి, సువార్త ప్రకటించండి అన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు శరీరమై ఉన్నారు, సంఘమేమో ఆయన శరీరమై ఉన్నది. ఆయనలో ఏదైతే జీవం ఉందో సంఘంలో పారాలి అది, కానీ సంఘం దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు దేవుని శరీరమై ఉన్నారు. దేవునిలో ఏ పవర్ అయితే ఉందో మీ లోపల కూడా నువ్వు నమ్ముతా జరుగుతుంది. పౌలు భక్తుడు అంటాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నువ్వు ఎన్ని పాపాలు ఎన్ని తప్పులు చేసినా ఆయన వెళ్ళాడు. పాత నిబంధన వెళ్ళేటోడు, కొత్త నిబంధన వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాలో యేసయ్య ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నా. నన్ను ఎవడు ఏం చేయలేడు, ఎవ్వని వల్ల కాదు. యేసయ్య చేసిన అద్భుతాలు నేను కూడా చేస్తా. ఆ కాన్షియన్స్లో మనం ఎప్పుడైతే వస్తామో, ఆ స్పృహలో ఎప్పుడైతే వస్తామో దేవుని ఒక పవర్ ఖచ్చితంగా చూస్తాం. అసలు టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. ఎవరో ఏదో చెప్పింది కాదు, నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలా. ఇంగ్లీష్లో చాలా బాగుంది, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, టేస్ట్ ఇన్ ద లార్డ్ అని. రుచి చూచి యెహోవాను ఉత్తముడని తెలుసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు దాన్ని విశ్వాసంలో తీసుకొని దాన్ని బట్టి ఉంటుంది. మీరు విశ్వాసంలో తీసుకోకుండా ఒక ఇన్ఫర్మేషన్ లెక్క తీసుకోపో, ఏం చెప్పినో బ్రదర్ వాక్యం అంటే వేస్ట్ అవుతుంది. నేను దాన్ని తీసుకుంటున్నాను, దేవుని మీద నమ్ముతున్నాను, నేను కార్యాలు చూస్తున్నాను, నేను ఏదైతే నమ్ముతున్నానో ఏదైతే చూస్తున్నానో మీకు అదే చెప్తున్నాను. పెద్దగా ఇంకా వేరే విషయాలు ఏం చెప్తలేను. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మీరు నమ్మండి, మీరు పలకండి, బైబిల్లో ఉన్న వాగ్దానాలు తీసుకోండి, నువ్వు ఏది పలుకుతావో. ఎందుకంటే దేవుని ఒక వాక్యంలో పవర్ ఉంటుంది, దేవుని ఒక వాక్యంలో శక్తి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు. అది నువ్వు భద్రపరచుకొని దాన్ని ధ్యానిస్తూ దాన్ని పలికినప్పుడు దేవుని ఒక కార్యాలు చూస్తావు. పౌలు భక్తుడు యేసు నామములో దయ్యమా బయటికి రా అంటే వచ్చింది. ఎట్లా వచ్చింది? ఆయన నమ్మిండు. ఆయన రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పడిర్రు. ఎట్లా అయింది? ఆయన నమ్మిండు, దేవుడు చెప్పింది ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. యేసు శిష్యులకు చెప్పాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారు. కాబట్టి మనం ఎంత తీసుకుంటామో, ఎంత విశ్వాసంలో వస్తామో దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుడు ఎప్పుడు కూడా నేను పాపి అని చెప్పి పిలుస్తలేడు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు అలా చేసినావు ఇలా చేసినావు అని ఏమంటలేడు ఆయన. అసలు ఆయన ఒక లెక్కలు పెడితే అసలు మనం ఉండం. అసలు మనం ఏం తప్పు చేస్తాం కూడా ఆయనకు తెలుసు. ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం గుర్తుపట్టాలి అంటున్నాడు. హల్లెలూయా. జస్ట్ ఓన్లీ యేసు ప్రభుని అంగీకరించడం వల్ల, జస్ట్ యేసు ప్రభు కొరకు మన జీవితాన్ని మనం మార్చుకోవటం వల్ల మనకి ఇవన్నీ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. అన్నిటికంటే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే ఆయన మనతో ఉన్నాడు. హల్లెలూయా. మరి నాకు కనబడతలే బ్రదర్ అంటే, నువ్వు అడిగితే కనబడతాడు. నాకు వినిపిస్తలేడు బ్రదర్, నువ్వు అడిగితే ఆయన నీకు వినిపిస్తాడు, నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు.